రేపు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి అధికారులు ప్రజాప్రతినిధులతోనూ భేటీ. నాగబాబు పదవిపై స్పందించిన పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీటును త్యాగం చేశారు అన్న డిప్యూటీ సీఎం. పేర్ని నాని ఫ్యామిలీకి మరో నోటీసు. 378 మెట్రిక్ టన్నుల బియ్యం మాయమైనట్టు నిర్ధారణ. 3,37,00,000 జరిమానా చెల్లించాలని ఆదేశం. మహబూబాబాద్ జిల్లాలో గన్ అమ్మబోయిన వ్యక్తి అరెస్ట్. కంట్రీ మేడ్ పిస్తోల్, 2 బుల్లెట్లు, కారు స్వాధీనం. ప్రకాశం జిల్లా మార్కాపురంలో బస్సు ప్రమాదం. వాటర్ ఐరన్ గ్రిల్ను ఢీకొట్టిన వాహనం. ప్రయాణికులకు స్వల్ప గాయాలు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్లో పులి సంచారం. పాకాల అభయారణ్యంలోకి ప్రవేశించిన టైగర్. ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు. మంచుతో నిండిపోయిన కాశ్మీర్ పర్వతాలు. పూంచ్ జిల్లాలో భద్రతా దళాల పహారా. 10,000 అడుగుల ఎత్తులో సైనికుల విధులు. మహాకుంభమేళాకు విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్లు. జనవరి 18, ఫిబ్రవరి 8, 15, 23 తేదీల్లో తిరుపతి నుంచి బెనారస్ స్పెషల్ ట్రైన్. కేరళ త్రిశూర్లో నేషనల్ డాగ్ షో. భారీగా పాల్గొన్న వివిధ రకాల శునకాలు. చూసేందుకు తరలివచ్చిన పెట్ లవర్స్. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 71,500. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 78,000. కిలో వెండి ధర 99,500. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 6 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,08,00,000. తెలంగాణలో రానున్న 5 రోజులు పొగమంచు ఏర్పడే అవకాశం. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ